ఒకే దేశం ఒకే ఎన్నికపై సిపిఎం నేత బివి రాఘవులు స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యం పోయినా పర్లేదు కానీ జమిలీ ఎన్నికలు తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. కక్ష కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా మోడీ చేస్తున్నారని విమర్శించారు. అత్యంత పెద్దదైన దేశంలో ఒకేసారి ఎన్నికలు ఎలా కుదురుతాయని రాఘవులు ప్రశ్నించారు. మోడీ గారు ఇప్పుడు మన కేబినెట్ లో తీర్మానం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి. ఈ ఒకే దేశం ఒకే ఎన్నికంటే అదేదో నినాదంగా బాగుందని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక? ఖర్చులు తగ్గుతాయట. అందుకని అంటే ప్రజాస్వామ్యం పోయినా పర్వాలేదు, ఖర్చులు తగ్గితే చాలు. ఇది వారి యొక్క లాజిక్. హిట్లర్ కూడా ఇది చెప్పేవాడు. ఎవరైనా నేరం చేస్తే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టులో శిక్ష వేయాలి, జైల్లో పెట్టాలి, జైల్లో పెట్టిన తర్వాత వారికి భోజనం పెట్టాలి. శిక్ష అయిందాక ఎంత ఖర్చు ప్రభుత్వానికి? నేరం చేసేయడని తెలిస్తే వాడిని తుపాకుతోటి కాల్చేస్తే ఎంత డబ్బు మిగులుద్ది అని చెప్పేసి హిట్లర్ వాదన ఆ రోజు. అంటే ఖర్చు కోసం ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదని చెప్పేసి వాదన హిట్లర్ ఏదైతే చేశారో అటువంటి వాదన ఈరోజు చెప్తున్నారు. ఒక పంచాయతీ దగ్గర నుంచి, ఒక జిల్లా పరిషత్తు దగ్గర నుంచి, ఒక శాసనసభ దగ్గర నుంచి, ఒక పార్లమెంటు దాకా, ఒక మున్సిపాలిటీ, ఇవన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టాలట. కానీ వారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు. ఈరోజు అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని గతంలో ఒకసారి ప్రయత్నం చేశారు. అందరం ఎదురు తిరిగాం కాబట్టి ఆగింది.